సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దిలీప్ వండర్స్. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి మా అన్న వాళ్ళు అయితే పుట్టెంటికలు అయితే తీస్తుంది అనమాట. సో కాల్ చేసి నిన్న అయితే చెప్పారు. సో ఈరోజు అయితే అక్కడికి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్తూ అన్నీ అయితే మాట్లాడుకున్నాం. ఓకేనా, కొత్తగా ఛానల్ చూస్తున్నారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే బయలుదేరిపోదాం. మనం స్నానం అన్నీ చేసి రెడీ అయిపోయి చల్. మా అన్న వాళ్ళు అయితే రెడీ అయితే అయిపోయి, మా అన్న వదిన అయితే ఇప్పుడు పోతున్నారు. సో మనం కూడా ఇప్పుడు రెడీ అయితే అయిపోయినాం, చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక బయలుదేరిపోదాం. హలో, మేము వెళ్ళిపోతాం. మేము బయలుదేరిన కాసేపటికి అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందన్నమాట. ఇది ఏంటంటే, మా అమ్ముల చేతిలో అయితే 20 రూపాయల నోట్ అయితే ఇచ్చి ఉండే. ఆమె పట్టుకుని ఉండే, వెళ్ళినప్పటి నుంచి పట్టుకున్నది. పడేస్తుందేమో అని అనుకున్నాం, కానీ లాస్ట్కి వచ్చి అయితే పడేసింది. మళ్ళీ బండి తిప్పేసేది అయితే మళ్ళీ లోటు కోసం పోయినాం. ఇక్కడ చూసుకుంటే కింద పడి ఉంటే 20 రూపాయల నోటు ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే కనబడుతుందిగా. ఇది వచ్చేసి మళ్ళీ అయితే ఇది తీసుకుని అయితే నేను మా అమ్ముల్ని అడిగితే ఎందుకు పడేసినావు అంటే నవ్వుతుంది. పళ్ళు ఎక్కిరించుకుంటా ఎందుకు పడేసినావు అని అడిగితే నవ్వుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎట్లా నవ్వుతుందో పూరి. మనం ఇప్పుడు చూసుకుంటే మనం అయితే ఎగ్జిట్ అయిపోయినాం. మా అన్న వాళ్ళు, మా అన్న కూడా ఇక్కడ స్కూల్లో అయితే చదువుతాడు. సెంటీమీటర్స్ ఒకసారి చూపెడతాను. సో ఇక్కడ చదువుతాడు. మనం ఆటో మీద పోవాలి, వీళ్ళు బైక్ మీద వస్తారు ఫ్యామిలీ. మా అన్న వదిన వాళ్ళు కొడుకు ఇద్దరు. సో ఇక్కడ చూసుకోవచ్చు సెంటీమీటర్ స్కూల్లో అయితే మా వాళ్ళు అయితే చదువుతున్నారు. సో గైస్, మనం చూసుకున్నట్లయితే బస్ స్టాండ్ కాడికి అయితే వచ్చేసినాం ఆశీర్వాద్కి. సో బ్యాగ్ పట్టి బయలుదేరాం. బ్యాగ్లో ఏం లేదు కానీ సో కొంచెం అయితే జతలు బట్టలు అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు బస్ స్టాండ్ కాడికి అయితే వచ్చేసినాం గైస్. ఇక్కడ చూసుకోవచ్చు ఆశీర్వాద్ బస్ స్టేషన్. సో ఇప్పుడు అయితే ఎంటర్ అయిపోతున్నాం గైస్ మనం. సో మనం పోవాల్సింది అయితే కాగస్ట్ నగర్. ఇప్పుడు కాగస్ట్ నగర్ బస్ అయితే వచ్చి ఉన్నది. సో ఇది ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి చూద్దాం. బస్ స్టాండ్ చూసుకోవచ్చు. మన బస్సు అయితే అక్కడ రెడీగా ఉంది కాగస్ట్ నగర్ వెళ్ళడానికి. సో మనం ఇటు చూసుకోవచ్చు. సో మన బస్సు అయితే రెడీగా ఉంది గాయస్. ఇప్పుడైతే ఎక్కి బయలుదేరాడు. సో ఇప్పుడు మనం చూసుకుంటే బస్సులో అయితే కూర్చున్నాం. సీట్ అయితే ఖాళీగా ఉంది, బ్యాక్ సైడ్ కూడా ఉంది. సో ఇంకైతే రష్ అయితే కాదు, బస్సు అయితే స్టార్ట్ అయింది. కొంచెం వేడి అయితే అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయితే చూసుకోవాలి. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. బస్సులో అయితే కూర్చున్నా కానీ చాలా హీట్ అయితే అవుతుంది గాయస్. సో ఇక్కడ చాలా ఉంది. కాలేజ్ అమ్మాయి అయితే వెనక సైడ్ అయితే కూర్చున్నారు. అయ్యో పాపం సారు ఎట్టా బుక్ అయ్యారు. మనం చూసుకుంటే మనం లొకేషన్ కాడికి అయితే వచ్చేసినాం. కాగస్ట్ నగర్ అయితే రీచ్ అయిపోయింది. సో ఇప్పుడు అందరూ అయితే దిగుతున్నారు. మావని గురించి అయితే వెయిటింగ్ అయితే చేసి అటు పోవడానికి ఆటోలు దొరుకుతాయి లేదు కూడా నాకు డౌటే. ఆటో మరి ఏదైనా బండి అడిగితే కూడా బాగుంటుంది. సో చూసుకొని అక్కడ ఎంత టైం పడుతుందో రావడానికి. వచ్చినాక డిసైడ్ అయితే ఇప్పుడేమో వాడు అయితే వచ్చాడు. ఇంతసేపు లేట్ అయింది కాబట్టి బస్సు రావడానికి. సో ఇప్పుడే దిగుతాండు బస్సు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. ఇంత లేట్ అయింది, బస్సులు దొరకలేదు. మనోనికి అదే బస్సులు దొరకలేదట, దాని గురించి కొంచెం లేట్ అయింది. సో ఇప్పుడు పోదాం. ఇది వచ్చేసి కాగస్ట్ నగర్ బస్ స్టాండ్. సో ఇటు చూసుకోవచ్చు పీపుల్ ఎంతమంది అయితే వెయిటింగ్ చేస్తున్నారు. సో వాళ్ళకి పోవడానికి బస్సులు లేట్గా వస్తున్నాయి కాబట్టి బస్సులు లేట్గా నడుస్తున్నాయి. అయితే వాళ్ళు అయితే వెయిటింగ్ చేస్తున్నారు. మనకి అయితే బైక్ వస్తానే అంటున్నారు వాళ్ళ ఫ్రెండ్, మళ్ళీ డ్రాప్ చేస్తారన్నమాట. సో వారి గురించి అయితే మేము వెయిటింగ్ అయితే చేస్తాం. చూసుకుంటే వీళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చిండు. చూసుకోవచ్చు. బ్రో ఒకసారి హాయ్ చెప్తావా? సో బ్రో పేరేంది మీది? సన్నీ. నా పేరు దిలీప్. సో ఈయన వచ్చేసి మమ్మల్ని ఇప్పుడు డ్రాప్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎక్కేసి అయితే వెళ్దాం, స్టార్ట్ అయిపోదాం. రూట్ తెలియకుండా ఇటు బండి తీసుకుపోతాడు గాయస్. కొంచెం అయితే రాంగ్ రూట్లో అయితే మేము వచ్చేసినాం.
రావు కాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం అది. ఎవరైనా అడిగి మళ్ళీ రూట్ చేంజ్ చేసి పోదాం గాయస్. సో గాయ్స్ ఇది మా ఫేమస్ మల్లన్న స్వామి టెంపుల్. ఇది ఫేమస్, చాలా ఫేమస్. శివరాత్రి రోజు ఇక్కడ పెద్ద జాతరనే ఉంటుంది. శివరాత్రి అంటే ఇంకో 2 months లో ఉంది, ఫిబ్రవరిలో. ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఆకాశం నుంచి అయితే 3 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది ఈస్గాం పోయే రూట్ లో. సో అక్కడైతే ఇయర్లీ అయితే మహాశివరాత్రికి అయితే జాతర అయితే ఉంటుందట గైస్. సో ఇక్కడైతే విజిట్ అయితే చేయండి. ఇది అవునా కాదు, అక్కడ బ్రో ఉన్నాడు, ఒకసారి అడుగు. కాకు నేను అడుగుతాం. ఓకే గూగుల్ అడుగు. కాకు నేను అడుగుతాం. ఓకే గూగుల్. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఏ నెంబర్ ఎక్కడికి ఇంకొకటి కెస్లాపూర్ ఇచ్చాలు దాటినాక నేను ఇట్టేదట గదే గదే. వీడికి వెళ్ళి సీదా గాయ్స్ ఈ రూట్ కోసం మొదలైంది. అక్కడ మంచిగా తెల్లగల్లు చూడండి గాయ్స్. జేబులో అయితే డబ్బులు అయితే లేవు మన దగ్గర. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి 7 kilometers అయితే వచ్చినాం. మా ఓడి అసలు కిలోమీటర్స్ కూడా ఏదో తెలుసు. ఆల్మోస్ట్ 2 kilometers ఉంటే డైరెక్ట్ 11 అని చెప్పిండు. అసలు మీ నమ్మకండి కాదు. ये तो बहुत गहरा है. हाँ तो नीचे जाकर नहाने का जरूरत नहीं है. बाल्टी से पानी बाहर निकालो कर इधर नहाने का. మనం ఇటు సైడ్ వెళ్ళినాం. మనం పోవాల్సింది గీ రూట్, ఆయన అటు సైడ్ తీసుకుపోయిండు. ఒక 4 kilometers అటు తీసుకుపోయిండు. హైలైట్ జోక్ ఏంటంటే గాయ్స్ ఇది మా కాలే, శివబాబు కాలే. ఇది మా కాలే. నాకే తెలియదు. చూసిన నీకు చెప్తా మినిమం అంటే బాయ్స్ అంటే మినిమం ఉంటుంది. మా ఏరియానే ఇట్లా పోతే సేమ్ మా ఏరియానే వస్తుంది. మీ ఏరియాలో వస్తుందా? మా ఏరియానే వస్తుంది. మరి నీకే తెలియదు బ్రో గీ రూట్. ఈ రూట్ తెలుసు మీరు పోయే ఊరు తెలియదు. ఈ రూట్ తెలుసు మీరు పోయే ఊరు తెలియదు. ఎదవలకే ఎదవ పనికి మాల చెమట తాగుపోతూ కుయ్య తిరుగుపోతూ జొఫ నేనే మొట్ట తూ మీ బతుకులు చెడా, ఇవో బతుకులా. బ్రో బూతులు వచ్చేస్తున్నాయి. గాయ్స్ నాకు అసలు బూతులు రావు. బూతులు అంటే ఎట్లా కూడా తెలియదు కదా. ఈ బూతులు నేర్పిస్తాను. ఇది అసలు ఒప్పుకోకండి గాయ్స్. కామెంట్స్ అన్ని ఇద్దరు నేర్చుకోండి గాయ్స్. ఏం మాట్లాడుతున్నావురా మాదార్ చోద్? ఎవరు వాడు? చేసుకోకండి, కానీ ఎవరైనా అమ్మాయిలు ఉంటే మమ్మల్ని చేసుకోండి. ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడలు ఇది కొడతాను. నేను ఎందుకన్నా నేను సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటి. నువ్వేమన్నా ఐశ్వర్య అనుకుంటున్నావా? తీసుకోవచ్చు. ఈయన ఐశ్వర్య ఎవరైనా కావాలంటే నంబర్ కింద మెన్షన్ చేస్తాను, ఎవరైనా కాల్ చేయొచ్చు. మనకు వచ్చేసి వాళ్ళు నిన్న చెప్పారు టెంపుల్ ఉందని. ఎందుకంటే టెంపుల్ ఇక్కడ నుంచి అడిగారు. అటు సైడ్ అన్నారు, వాళ్ళు బ్యాక్ సైడ్ వస్తుంది. ఇటు సైడ్ చూసుకుంటే మామిడి తోటలు చాలానే ఉన్నాయి. ఇటు సైడ్ మామిడికాయలు ఇప్పుడు అయితే లేవు. సో ఇప్పుడు సీజన్ కదా. కానీ మా దగ్గర నిమ్మకాయ ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. మనలో అయితే అక్కడ నిలబడి ఉన్నారు. సో ఇది చూసుకోవచ్చు, ఇక్కడైతే చేస్తున్నారు. సో ఇది చూసుకుంటే భోజనం నడుస్తున్నాయి. సో ఇదే చిన్నగా అయితే చేస్తున్నారు.